ఎవరైనా సరే అండి, ఏజ్ గ్రూప్ పేషెంట్ అయినా సరే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెంటల్ ట్రీట్మెంట్ అంటే భయపడడం అనవసరం. ఎందుకంటే ఇప్పుడు సిస్టమ్ ఇప్పుడు అవసరం లేదండి. ఇప్పుడు ఎనస్థీషియా కూడా స్ప్రే రూపంలో వస్తుంది. అవును, ఇంజెక్షన్ అవసరం కూడా లేదు. స్ప్రే చేసిన తర్వాత అంత నంబ్ అయిపోతుందండి, అసలు ఏం తెలియదు వాళ్ళకి. అక్కడ ఒక నీడిల్ ప్రిక్ పెయిన్ కూడా వాళ్ళు తెలియదు. తర్వాత ఇంజెక్ట్ చేసినా కానీ వాళ్ళు కంఫర్టబుల్ గా ఫస్ట్ ఎప్పుడైతే అనస్థీషియా ఇస్తారో అక్కడ తిమ్మిరి వాళ్ళకి తెలియకుండా దాని మీద ఇంజెక్షన్ చేసినా కూడా తెలియదు. సో కంఫర్టబుల్ గా ఎనస్థీషియా పనిచేస్తుంది. పెయిన్ ఫ్రీ అంటే పెయిన్లెస్ డెంటల్ ట్రీట్మెంట్ అనేది అవైలబిలిటీ ఉందండి, అన్ని చోట్ల అవైలబిలిటీ ఉంది. సో భయపడి మీరు చెప్పినట్టుగా సెల్ఫ్ మెడికేషన్స్ లేదా మెడికల్ షాప్ వెళ్ళి ఇలా మాకు పంటి నొప్పి వస్తుందండి టాబ్లెట్స్ ఇవ్వండి, వాళ్ళు తోచిన టాబ్లెట్స్ వాళ్ళు ఇస్తారు. ఇలా అంటే పర్ఫెక్ట్ ప్రోటోకాల్ ఫాలో అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ ఏమవుతుందంటే లాంగ్ స్టాండింగ్ ఇన్ఫెక్షన్ కింద ఉంటుందన్నమాట. సో పెయిన్ కిల్లర్స్ వేస్తారు, తాత్కాలికంగా పెయిన్ రిలీఫ్ అవుతుంది. బట్ ఒకవేళ లోపల ఇన్ఫెక్షన్ ఉండిపోయింది అనుకోండి, ఈ ఇన్ఫెక్షన్ డెంటల్ ఇన్ఫెక్షన్ ఫస్ట్ పంటలో నుంచి బోన్ లోకి వెళ్తుందండి. బోన్ లో అదొక యాప్సెస్ కింద అంటే చీమ్ లాగా డెవలప్ అవుతుంది. అలాగే లాంగ్ స్టాండింగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇది సిస్ట్ కింద, ఆ సిస్ట్లు రాడికులర్ సిస్ట్లు క్యాన్సర్ కింద డెవలప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో కాబట్టి డెంటల్ ట్రీట్మెంట్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు.